ఎల్లన్న ఎల్లన్న ఏలు ముద్దలెల్లన్న ఎల్లన్న ఎల్లన్న ఎడ్డి బతుకులద్దన్న ఎడ్డి బతుకులద్దన్న గుడ్డి బతుకులద్దన్న గుడ్డి బతుకులద్దన్న బడుగు బతుకులద్దన్న. వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. నేను మీ తెలంగాణ రాజుబాయిని. నమస్తే తెలంగాణ ప్రజలారా. మంచి బ్రేకింగ్ న్యూస్. నిజం ఇది. ఎప్పుడైనా మనం వాస్తవం మాట్లాడుకుంటాం, అబద్ధాలు మనకు చేత కాదు. సో ఫ్యూచర్ సిటీ మనకు వద్దురా నాయన అని మొత్తుకున్నాం. ముందు నుండే చెప్పిన నేను, అది ఫ్యూచర్ సిటీ కాదు, కాంగ్రెస్ వాళ్లకు జేబులు నింపుకోనికి కొన్ని డబ్బుల కోసం ఆ పని చేసేవాళ్ళు. సో ఇది వాస్తవం ఇది. సో ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు అక్కడ కొన్ని అప్పుడే గుడారాలు వీకేసారు. అప్పటికే పోనీ గడ్డి ఉంది అక్కడ, గడ్డి మన తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం. ఆ గడ్డి అక్కడ పర్సనీకి ఒక టెండర్ వేసారు. అప్పుడు ఆ టెండర్ 70 లక్షలు. గడ్డి పర్సనీకి ఒక టెండరు, గడ్డి పీకనీకి ఒక టెండరు. తెలంగాణ మన ప్రజల సొమ్ము ఇగో ఇట్లా మొత్తం గాలికి ఇట్లా లేచిపోతుంది. మొత్తం దుబారా చేయడంలా కాంగ్రెస్ గవర్నమెంట్ నెంబర్ 1. ఆ గడ్డి ఎవరింటికి పోతుంది? మళ్ళా మన బట్టిసారి ఇంటికి పోతుంది. బట్టిసారి ఇంటి ముంగట మంచిగా గడ్డి వేరుస్తారు. దాని గురించి ఒక టెండర్ మళ్ళా. ఇగో ఇట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం. సో కాంగ్రెస్ వాళ్ళది ఇక్కడ తప్పేం లేదు. సో మన తెలంగాణ ప్రజలే తప్పు. ఎందుకంటే మూలకున్న పార్టీని తీసుకొచ్చి ముస్తాబు చేసి కూర్చుని పెట్టుకున్నాం. వాడు ముటి మీద అంతుండు. 3 సంవత్సరాలు ఎటువెట్టి మీరు తన్నించుకోవాలి, తప్పదు కదా దానికి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇట్లాంటి కొన్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన అంటారు కదా, ఇది ప్రజల సొమ్ము. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కానీ వాళ్ళ జేబులు నింపుకొని సరిపోతుంది, ఇంకా వేరే ఏం ఉండదు ఇక. సో నాకు పాత పాట ఒకటి గుర్తుకొస్తుంది, మనం పాడుకున్నాం ఫ్రెండ్స్ ఒకటిసారి, నిజంగా ఇది. సో ఒకసారి మీకోసం పాట పాడుతుంది. ఎల్లన్న ఎల్లన్న ఏలు ముద్దలెల్లన్న ఎల్లన్న ఎల్లన్న ఎడ్డి బతుకులద్దన్న ఎడ్డి బతుకులద్దన్న గుడ్డి బతుకులద్దన్న గుడ్డి బతుకులద్దన్న బడుగు బతుకులద్దన్న. తానే తందానే తానే తందానే తానే తందానే తానే తందానే. ఎల్లన్న ఎల్లన్న ఏలు ముద్దలెల్లన్న ఎల్లన్న ఎల్లన్న ఎడ్డి బతుకులద్దన్న. అత్తగారి గడియారం ఉత్త పుణ్యానికొస్తే సోకులాకు పెట్టుకొని టీకుటాకు చేసినావు. ఎవరన్నా టైం అడిగితే పొద్దు ముఖం చూసినావు. ఎల్లన్న ఎల్లన్న ఏలు ముద్దలెల్లన్న ఎల్లన్న ఎల్లన్న ఎడ్డి బతుకులద్దన్న ఎడ్డి బతుకులద్దన్న గుడ్డి బతుకులద్దన్న గుడ్డి బతుకులద్దన్న బడుగు బతుకులద్దన్న. సో ఈ పాట నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, సొమ్మెవల్లి ఈ డబ్బులు ఎవరి, గడ్డి వీకనికి డబ్బులు ఎందుకు, ఆ గడ్డి తీసుకుపోయి బట్టిగారి ఇంటి ముంగడ పోయినకి డబ్బులు ఎందుకు, అసలు ఏం నడుస్తుంది తెలంగాణ ప్రజలారా? ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాకు తెలిసి వాళ్ళ మంత్రుల వాళ్ళ ఇండ్ల దీపం సరిదిద్దుకోనికే తప్ప తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. నిజం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మూలకున్న పార్టీని తీసుకొచ్చి ముస్తాబు చేసి కూర్చుని పెడితే వాడు ముడ్డి వలగొడుతుండు మనది. సో తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా, ఇది వాస్తవం. నేను చెప్తున్నా, మీరు ఇంకా మారపోతే ఇంకా మోసపోతాం, గోసపడతాం. సో మంచి పాటతోని మళ్ళీ వస్తా రేపు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉండాలి. బాయ్ బాయ్.